Hello everyone, this is your Chandu in the YouTube channel Chandu Forever. Welcome to Kodular Tutorials Class 5. Guys, ఒకసారి మీరు వీడియోని లైక్ చేయకపోతే ఒకసారి వీడియోని లైక్ చేసేయండి, ఎందుకంటే వీడియో చూస్తూ మీరు మర్చిపోయి లైక్ చేయడం మర్చిపోతున్నారు అనుకుంటా. ఓకే గైస్, అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేటప్పటికి ఇక్కడ కోడ్లార్ బిగినర్ ట్యూటోరియల్స్ అని చెప్పి ఆల్రెడీ మనం స్టార్ట్ చేసి ఇది 5th క్లాస్ అనమాట. అండ్ ఏంటంటే ఫోర్ క్లాసెస్ అయిపోయినాయి. 4 క్లాసెస్ కూడా ఒక్కొక్క వీడియో మ్యాక్సిమం ఏంటంటే 20 minutes నుండి 30 minutes వరకు ఉంది. మ్యాక్సిమం ఏంటంటే 25 minutes పైనే ఉంది వీడియో. గైస్, ప్రతి ఒక్క వీడియో 25 minutes నేను ఇక్కడ మీకు అప్లోడ్ చేస్తున్నాను అంటే నేను దగ్గర ఒక 30 minutes వీడియో అనేది నేను రికార్డ్ చేస్తున్నాను. రికార్డ్ చేసిన తర్వాత ఈ 30 minutesని 25 minutesకి ఎడిట్ చేయడం, మధ్యలో టెక్స్ట్ ఇవన్నీ ఎడిట్ చేయడానికి ఒక 2-3 hours టైం ఈజీగా పడుతుంది అనమాట. అండ్ ఇంత హార్డ్ వర్క్ చేసినా కానీ మీకు ఎంత కంటెంట్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఎవరు మ్యాక్సిమం ఏంటంటే ఈ టిప్స్ కానీ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది మీకు మ్యాక్సిమం ఈజీగా అంటే ఫ్రీగా అయితే ఎవరు, ఇదంతా పెయిడ్ కాస్ట్ కింద ఏంటంటే పెయిడ్ వీడియోస్ కింద ఏంటంటే మీకు సెల్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వీడియోస్ రికార్డ్ చేసి సీడీల్లో అమ్మడం కానీ, ఇంత అమౌంట్ పే చేస్తే కానీ వీడియోస్ కనిపించేటట్టు ఇలాంటివన్నీ పెడుతూ ఉంటారు. మీకు అలా పెడితేనే మీకు ఈ వీడియోస్ ఇంట్రెస్టింగ్గా ఉందనుకుంటే నేను పెయిడ్ కంటెంటే చేస్తాను. ఎందుకంటే ఫ్రీగా పెట్టింది ఎప్పుడు ఇది ఉండదు కదా. మీకేంటంటే ఫ్రీగా పెట్టింది యూజ్ చేసుకునే ఇది మీ అందరికీ లేదనుకుంటాను, నాకు తెలిసి మ్యాక్సిమం చాలామందికి. గైస్, ఏంటంటే ఈ వీడియో ఇంత కంటెంట్ అనేది ఎవరు ఇవ్వరు. మీరు అది అర్థం చేసుకొని మీరు మైండ్లో పెట్టుకొని నేర్చుకోండి. ఓకే గైస్, అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే లాస్ట్ పెట్టిన వీడియోకి 60 views వచ్చినాయి అండ్ 1 day అయింది. అండ్ నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే కనుక చాలా తక్కువ మంది నేర్చుకుంటున్నారు. ఇంతమంది నేర్చుకోవడానికి నేను ఇన్ అవర్స్ కష్టపడడం అనేది వేస్ట్. సో ఏంటంటే నేను టైం అయితే కనుక రెడ్యూస్ చేస్తాను. మీరు చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో నేర్చుకునే వాళ్ళు నాకు వాట్సాప్లో కామెంట్ చేయడం కాదు, మీరు వీడియోస్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియోస్ అనేది వేరే వాళ్ళకు కూడా ర్యాంక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే రికమెండెడ్లోకి వెళ్ళి వాళ్ళు కూడా చూస్తారు. చూసినప్పుడు ఎక్కువ వ్యూస్ వస్తేనే నేను మ్యాక్సిమం ఏంటంటే వీడియోస్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. లేదు ఒక 60-100 views ఇలా వస్తే నాకు ఇంట్రెస్ట్ ఉండదు కదా. సో చెప్తున్నాను, ఎవరైతే నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే సోషల్ మీడియాలో ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఇలాంటి వాటిలో కొంచెం షేర్ చేయండి. ఎందుకంటే లేదంటే కొన్ని క్లిప్స్ కట్ చేసి అలా పెట్టడం కానీ ఏదో ఒకటి చేయండి. ఎక్కువ వ్యూస్ వస్తేనే నేను వీడియోస్ అనేది కంటిన్యూ చేస్తాను, లేదంటే దీన్ని స్టాప్ చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే స్టాప్ చేయడం అంటే కంప్లీట్ అయితే స్టాప్ చేయను, వీడియోస్ మధ్యలో చాలా లాగ్ అవుతుంది. ఓకేనా? ఓకే, ఈరోజు వీడియోలో వచ్చేటప్పటికి మనం కోడ్లార్లోనే ఇప్పుడు మన యాడ్స్ అనేవి ఎలా పెట్టాలి. ఈరోజు అయితే కనుక నేను స్టార్ట్అప్ యాడ్స్ ఎలా పెట్టాలో చూపిస్తాను మీకు. ప్రజెంట్ అకౌంట్ అయితే కనుక మీరు క్రియేట్ చేసేసుకోండి స్టార్ట్అప్లో. దీనికి సంబంధించి నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఈ స్టార్ట్అప్కి సంబంధించి. అక్కడ నుండి రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మై యాప్స్ అని ఉంటుంది, లేదంటే ఇక్కడ మీకు కార్నర్లో యాడ్ ఏ న్యూ యాప్ అని ఉంటుంది. జస్ట్ యాడ్ ఏ న్యూ యాప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు యాప్ URL అడుగుతుంది. ఇన్ కేస్ మీరు ప్లేస్టోర్లో మీ యాప్ పెట్టినట్లయితే ఇక్కడ URL తీసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. లేదు మీ యాప్ ప్లేస్టోర్లో పెట్టలేదు అనుకుంటే క్లిక్ హియర్ అని ఉంది కదా, జస్ట్ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ యాప్ నేమ్ అడుగుతుంది. యాప్ నేమ్ వచ్చేటప్పటికి స్టోరీస్ అని పెడుతున్నా. ఓకే, నేను స్టోరీస్ అని పెట్టాను. మన ప్లాట్ఫామ్ ఏంటో అడుగుతుంది. ఆండ్రాయిడ్ సెలెక్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ నో అనే సెలెక్ట్ చేయండి. మీరు ఎస్ అని సెలెక్ట్ చేస్తే మీకు ఏంటంటే గొప్ప కంప్లైంట్ ఇది వస్తుంది. ఇక్కడ మీరు నో అనే సెలెక్ట్ చేయండి. ఎందుకంటే మన 13 years వాళ్ళకి యాడ్స్ అనేవి, 13 years కన్నా లోపు ఉన్న వాళ్ళకి యాడ్స్ అనేవి డిస్ప్లే చేయకూడదు. సో ఏంటంటే ఇక్కడ నో అనేది సెలెక్ట్ చేయండి. ఇక్కడ యాడ్ యాప్. అండ్ నెక్స్ట్ మనకి ఏంటంటే యాప్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి జస్ట్ మీకు ఏంటంటే యాప్ అనేది సక్సెస్ఫుల్లీ యాడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు యాప్ ఐడి అని చెప్పి ఒక ఐడి వచ్చింది. ఓకేనా? ఈ ఐడిని మీరు కాపీ చేసుకొని ఎక్కడైనా సేవ్ చేసి పెట్టుకోండి, లేదంటే దీన్ని ఓపెన్ చేసి ఇలా పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ మీరు కోడ్లార్లోకి వచ్చేసేయండి. కోడ్లార్లోకి వచ్చేసిన తర్వాత మనం లాస్ట్ క్లాస్ 2లో ఏంటంటే ఒక స్టోరీ అనేది పెట్టాం. ఒక స్టోరీ పెట్టినప్పుడు ఏంటంటే ఒక పైన ఒక ఇమేజ్ వస్తుంది, అలాగే ఇంకొకటి స్టోరీ కూడా వస్తుంది అనమాట. ఒకసారి దీన్ని అవుట్పుట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఎందుకంటే క్లాస్ 2 చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా అర్థం అవడం కోసం. మ్యాక్సిమం ఏంటంటే మీరు క్లాస్ 2 చూస్తేనే చాలా బెటర్గా ఉంటుంది. క్లాస్ 2 చూడకపోతే కనుక ఇవన్నీ కూడా మీకు వేస్టే. ఎందుకంటే ఇది కోడ్లార్ ట్యూటోరియల్స్ అనేవి జస్ట్ బిగినింగ్ లెవెల్స్ నుండి ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క వీడియోని మీరు చూడండి. ఇప్పుడైతే కనుక నేను ప్రజెంట్ కోడ్లార్ క్యాంపెయిన్ నేను ఓపెన్ చేసి స్కాన్ చేస్తున్నాను. స్కాన్ చేసి నేను ఆన్లైన్లోనే మీకు చూపిస్తాను ఇప్పుడు కూడా, ఈరోజు కూడా.
ఓకే గైస్, ఇక్కడ అవుట్పుట్ చూడండి. అవుట్పుట్ చూసినట్లయితే కనుక మీకు ఇక్కడ పైన ఒక స్టోరీ, ఒక ఇమేజ్ అయితే ఉంది. ఇమేజ్ తర్వాత కింద ఒక స్టోరీ అయితే ఉంది. ఈ స్టోరీ ఉంది కదా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక యాడ్ అనేది పెడదాం. ఇప్పుడు నేను ఒక బ్యానర్ యాడ్ అయితే పెడదాం అనుకుంటున్నాను. కిందకి స్క్రాల్ చేసి మానిటైజేషన్లోకి వెళ్ళండి, అలాగే అడ్వర్టైజ్మెంట్లోకి వెళ్ళండి. ఇక్కడ నెక్స్ట్ చూస్తే మనకి యాడ్ మోబ్, అమెజాన్ యాడ్స్ ఇవన్నీ ఉంటాయి. లాస్ట్కి వచ్చేస్తే మీకు స్టార్టప్ బ్యానర్ యాడ్ ఉంటుంది, అలాగే ఒకటి ఇండస్ట్రియల్ యాడ్ ఉంటుంది. ఇప్పుడు నేను బ్యానర్ యాడ్ పెడదాం అనుకుంటున్నాను. బ్యానర్ యాడ్ ఎక్కడ అంటే ఇమేజ్ కింద పెడుతున్నాను. ఇమేజ్ కింద బ్యానర్ యాడ్ పెట్టి ఇంకొకటి ఇండస్ట్రియల్ యాడ్ తీసుకుంటున్నాను. ఓకే, ఇండస్ట్రియల్ యాడ్ తీసుకున్నాను. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి స్టార్టప్ పెట్టాం కదా, స్టార్టప్ పెట్టిన తర్వాత దీనికి బ్లాగ్స్ కూడా క్రియేట్ చేయాలి. ఓకే, ఆ బ్లాగ్స్ క్రియేట్ చేద్దాం. అందుకన్నా ముందు మనం యాప్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. యాప్ ఐడి ఎలా ఇవ్వాలి? ఇక్కడ యాప్ ఐడి అని ఉంది కదా, జస్ట్ ఇక్కడ యాప్ ఐడి అనేది ఇవ్వాలి. మనకి యాప్ ఐడి ఎక్కడి నుండి వస్తుంది? ఒకసారి మీరు స్టార్టప్లోకి రండి. ఇక్కడ మీకు యాప్ ఐడి ఒకటి క్రియేట్ అయింది కదా, ఈ యాప్ ఐడిని ఇక్కడ కాపీ చేసుకొని క్రోమ్ యాప్ ఐడి పేస్ట్. ఓకే, మన స్టార్టప్కి ఇచ్చాం కదా, సేమ్ అలాగే ఇండస్ట్రియల్ యాడ్కి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇండస్ట్రియల్ యాడ్ దగ్గర కూడా యాప్ ఐడి పేస్ట్ చేసేయండి. చేసేసిన తర్వాత బ్లాగ్స్కి వచ్చేసేయండి. బ్లాగ్స్కి వచ్చేస్తే చాలా సింపుల్. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మనం ఎప్పుడైతే ఇనిషియలైజ్ అంటే స్క్రీన్ ఓపెన్ అయిన వెంటనే మనకి యాప్ అనేది యాడ్స్ని కాల్ చేయాలన్నమాట. ఇక్కడ కాల్ లోడ్ యాడ్ అనేది లోడ్ అవ్వు అని అంటుంది. ఇక్కడ కూడా ఇండస్ట్రియల్ యాడ్ని కూడా నేను లోడ్ చేసేస్తున్నాను వెంటనే. ఏంటంటే నాకు యాప్ ఓపెన్ చేసిన వెంటనే అంటే సెకండ్ స్క్రీన్ ఓపెన్ అవ్వగానే నాకు 2 యాడ్స్ అనేవి లోడ్ అవ్వాలి. లోడ్ అయిన వెంటనే యాడ్ అనేది ఓపెన్ అవ్వాలి. ఎప్పుడు ఓపెన్ అవుతుంది? యాడ్ లోడ్ అయిన తర్వాత యాడ్ అనేది రెడీగా ఉంటే, ఇన్ కేస్ యాడ్ అనేది రెడీగా ఉంటే యాడ్ అనేది డిస్ప్లే అవ్వాలి కదా. యాడ్ బ్యానర్ యాడ్ విజిబుల్ లాజిక్ ట్రూ. దట్ సింపుల్. ఇప్పుడు మన బ్యానర్ యాడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇండస్ట్రియల్ యాడ్కి వద్దాం. ఇండస్ట్రియల్ యాడ్ చూసుకుంటే స్టార్ట్ యాప్ అని మనకి ఇక్కడ చూడండి ఆన్ రిసీవ్ యాడ్. ఎప్పుడైతే మనకి ఇండస్ట్రియల్ యాడ్ లోడ్ అయిందో, స్క్రీన్ ఓపెన్ చేయగానే మనకి ఇనిషియలైజ్ అవ్వగానే యాడ్ లోడ్ అవుతుంది, కానీ డిస్ప్లే అవ్వదు. అది డిస్ప్లే అవ్వాలంటే ఆన్ రిసీవ్డ్. యాడ్ లోడ్ అయిన తర్వాత రిసీవ్ అయిన తర్వాత యాడ్ డిస్ప్లే అవ్వాలి. షో ఇండస్ట్రియల్ యాడ్. ఈ బ్లాక్ ఇక్కడ ప్లేస్ చేసేసేయండి. ప్లేస్ చేసేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే మనకి జస్ట్ మనం ఒక 4 బ్లాక్స్ చేసాం ఇక్కడ అంతే. బ్యానర్ యాడ్ని, ఈ ఇండస్ట్రియల్ యాడ్ని రెండింటిని కాల్ చేసి లోడ్ చేసిన తర్వాత జస్ట్ షో చేసాం. ఓకే ఫైన్. ఇప్పుడు మనం డిజైనర్లోకి వచ్చేద్దాం. డిజైనర్లోకి వచ్చేసి ఒక్కసారి మీకు రీఫ్రెష్ చేశాను. గైస్, రీఫ్రెష్ చేయగానే ఇక్కడ నాకు చూడండి ఇండస్ట్రియల్ యాడ్ ఓపెన్ అయింది. ఇండస్ట్రియల్ యాడ్ కనిపిస్తుంది కదా, ఇదేంటంటే ఫుల్ స్క్రీన్ యాడ్ అనమాట. ఇప్పుడు నేను బ్యాక్ క్లిక్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం ఇంకొక యాడ్ పెట్టాం. ఆ యాడ్ ఏంటి? బ్యానర్ యాడ్. ఆ బ్యానర్ యాడ్ ఎందుకు రాలేదంటే ఒకసారి చూద్దాం. మీరు ఏపీకేలో కన్వర్ట్ చేసి ఒకసారి మీరు మొబైల్లో ఇన్స్టాల్ చేసి చూడండి, మీకు బ్యానర్ యాడ్ వస్తుంది. అట్ ద సేమ్ టైం మీకు ఈ ఇండస్ట్రియల్ యాడ్ కూడా వస్తుంది. ఇండస్ట్రియల్ యాడ్ ఆల్రెడీ ఇప్పుడు మీకు చూపించాను కదా లైవ్లో. ఇలా ఏంటంటే మీరు స్టార్టప్ యాడ్ నెట్వర్క్ని ఇలా మీ మొబైల్లో ఇంటిగ్రేట్ చేయొచ్చు. చాలా సింపుల్ ఉంటుంది. అండ్ నేను మీకు స్టార్టింగ్లో చెప్పిన విషయం కూడా గుర్తుంచుకోండి, ఎక్కువ వ్యూస్ వస్తేనే నేను ఈ కోడ్లర్ ట్యూటోరియల్స్ని రన్ చేయాలనుకుంటున్నా. లేదు అనుకుంటే దీన్ని కొంచెం లాగ్ చేసి ఇంకా వేరే వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా. బికాస్ ఆఫ్ ఎందుకంటే ఇక్కడ నాకు మ్యాక్సిమం కోడ్లర్ ట్యూటోరియల్స్కి ఇక్కడ దగ్గర ఒక 4 hours నేను కష్టపడాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఎన్బిటిసి అని చెప్పి 0.001 BTC పెట్టాను, 365 వ్యూస్ వచ్చినాయి. నాకు ఇదే బెటర్. నాకు ఇక్కడ నుండి మనీ వస్తుంది, ఇక్కడ నుండి రిఫరల్ లింక్స్ ఇచ్చుకుంటే రిఫరల్ లింక్ మనీ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వ్యూస్ మనీ వస్తుంది. ఇక్కడ చూసుకుంటే కనుక వ్యూస్ పెరుగుతాయి నాకు. ఇలా ఏంటంటే నేను చూసుకోవచ్చు. మ్యాక్సిమం ఏంటంటే నాకు ఇక్కడ నుండే ఇది వస్తుంది. ఇలా మీకు ఈ 4 hours కష్టపడి ఇన్ని మినిట్స్ వీడియో చేసినా కానీ నాకు వచ్చేది 60 వ్యూస్. ఎందుకు ఇదంతా? మీరే చెప్పండి. మీరు మ్యాక్సిమం షేర్ చేయండి. నేను అడిగేది మీకు ఎంత ఫ్రీ ఆఫ్ కంటెంట్ ఇచ్చి మిమ్మల్ని అడిగేది ఒకటి, మనీ కాదు, షేరింగ్ లైక్. ఓకేనా? మీరు ఎక్కువ షేర్ చేస్తేనే నేను ఇలాంటి వీడియోస్ అయితే కంటిన్యూ చేయగలుగుతాను. లేదనుకుంటే ఇదంతా మీ చేతుల్లోనే ఉంటుంది, నేను చెయ్యాలా లేదా అనేది. సో గైస్, ఈ వీడియోలో ఇంతే. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.